మరో ఎన్నికల సమరం, కూటమి వర్సెస్ జగన్, సమర్థతకు పరీక్ష. అమరావతి కేంద్రంగా ప్రభుత్వం కీలక నిర్ణయం. కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో తిరిగి నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు నుంచి 15,000 కోట్ల రుణం మంజూరు అయింది. నిర్మాణాల కొనసాగింపు కోసం సిఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఆర్థికంగా నిధుల సమీకరణతో సిద్ధమైన ప్రభుత్వం నిర్మాణాల వేగం పెంచాలని డిసైడ్ అయింది. నిర్మాణాలు మొదలు. అమరావతిలో కీలక అడుగులు పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ వారంలోనే దాదాపు 40,000 కోట్ల విలువైన పనులను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 15 లోపు పనులు ప్రారంభించనున్నారు. అమరావతి నిర్మాణంలో భాగంగా నిధుల సమీకరణకు రుణం కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, హడ్కోలతో ఒప్పందం చేసుకున్నారు. రుణాల ద్వారా దశల వారీగా అమరావతి కోసం 31,000 కోట్లు రానున్నాయి. నిలిచిపోయిన పనులకు ఈ ఏడాది జనవరిలో సిఆర్డీఏ టెండర్ల ప్రక్రియ ప్రారంభించాయి. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల వీటి ఖరారు ఆలస్యమైంది. ఎన్నికల కోడ్ తొలగిపోవడంతో టెండర్ల ప్రక్రియ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాంట్రాక్టర్లను ఖరారు చేశారు. అధికారుల కసరత్తు. అమరావతిలో కొనసాగిస్తున్న నిర్మాణాల్లో భాగంగా గతంలో నిర్ణయించిన భవనాల డిజైన్లలో మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. తాజాగా అమరావతిలో 90 పనులు చేయాలని నిర్ణయించింది. వీటిలో 48,000 కోట్లతో 73 పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది. వీటిలో 40,000 కోట్ల విలువైన 62 పనులకు టెండర్లు పిలిచింది. ఫైనాన్షియల్ బిడ్ల పరిశీలన అనంతరం ఏజెన్సీలను ఫైనల్ చేశారు. ఇప్పటి వరకు పిలిచిన టెండర్లలో 4 పనులకు ఒక్క బిడ్ కూడా దాఖలు కాలేదు. ఎన్జీఓ, జియో క్వార్టర్ల పనులకు పిలిచిన టెండర్లకు ఎవరూ ముందుకు రాలేదు. వీటికి కొత్తగా టెండర్లు పిలిచేందుకు అధికారులు కసరత్తు చేపట్టారు. ప్రణాళికాబద్ధంగా తాజాగా 8 పనుల టెండర్లను తెరిచారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో మౌలిక వసతుల కల్పనకు టెండర్ల గడువు ఈ నెల 5తో ముగిసింది. బంగ్లాలకు సంబంధించి 2 పనుల టెండర్ల గడువు 7తో ముగిసింది. సాంకేతిక బిడ్లను తెరిచి అర్హతలను పరిశీలిస్తున్నారు. వీటిని రెండో కమిటీ పరిశీలనకు పంపనున్నారు. ఐకానిక్ టవర్ల పునాదుల పటిష్టత పరిశీలించాక నిర్మాణానికి వీలుగా టెండర్లు పిలవాలని నిర్ణయించారు. దీంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ప్రణాళికాబద్ధంగా అమరావతి విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు తిరిగి నిర్మాణాలు ప్రారంభిస్తున్న ప్రభుత్వం 3 ఏళ్ల కాల పరిమితి నిర్దేశించింది. ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల నియోజకవర్గాలో కూటమి గెలిచింది. టీచర్ల నియోజకవర్గంలో ఫలితం భిన్నంగా వచ్చింది. ఈ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఇక త్వరలోనే మరో ఎన్నికల సమరంకు కసరత్తు జరుగుతోంది. ఈ ఎన్నికలు ఇటు కూటమి, అటు జగన్ సమర్థతకు పరీక్షగా నిలవనున్నాయి. ఎన్నికల సమరం. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు పూర్తవుతోంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ 2 నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధించింది. ఇక త్వరలోనే మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మంత్రి నారాయణ మున్సిపల్ ఎన్నికలపైన కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల పరిధిలో ఉన్న కోర్టు లిటిగేషన్లను పరిష్కరించి జూన్లో ఎన్నికలకు వెళతామని నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని 21 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాల్సి ఉందన్నారు. కోర్టు కేసులు పరిష్కారమయ్యాక స్థానిక ఎమ్మెల్యేలు, అధికారులు, రాజకీయ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రాజధాని పనులు. అమరావతి రాజధాని నిర్మాణానికి 64,000 కోట్లతో టెండర్లు పిలిచామని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల పనులు ఆలస్యమయ్యాయని, కోడ్ ముగిసినందున ఈ నెల 12, 15 తేదీల మధ్య పనులు వేగవంతం చేస్తామన్నారు. 3 ఏళ్లలో ప్రపంచంలోనే టాప్ రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీల్లో వసూలు చేసే పన్నుల సొమ్మును ఆయా మున్సిపాలిటీల్లో అవసరాలకే వినియోగించుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులతో సమీక్షించి గోదావరి పుష్కరాలకు ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
కూటమి ప్రభుత్వం మళ్లీ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు శ్రీకారం చుడుతోందన్నారు. కీలక ఎన్నికలు. నెల్లూరు, కాకినాడ రాజమండ్రి మధ్య స్థల పరిశీలన కూడా పూర్తయిందని, రాయలసీమలోనూ 2 ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 స్థానాలు కూటమికే దక్కనున్నాయి. రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలు 2029 వరకు కూటమి ఖాతాలోనే జమ కానున్నాయి. ఇక మున్సిపల్ ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఏడాది జరగాల్సి ఉంది. ఇక ఇప్పుడు ఎన్నికలు జరగాల్సిన 21 మున్సిపాలిటీలో జూన్ నెలలో నిర్వహించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన వైసీపీ ఈ ఎన్నికల్లో తమ బలం నిరూపించుకునేందుకు సిద్ధం అవుతోంది. కూటమి పార్టీలు ఈ ఎన్నికల్లో గెలవటం ద్వారా మరింత పట్టు బిగించాలని భావిస్తోంది.